ఇది ఒకటి అదే ఎందుకు ఆరేట్ కాదమ్మా చేప చూడు. ఇట్లా శుభ్రంగా రుద్దుకోవాలి బండకేసి. అప్పుడు ఏదన్నా ఉంటే పోతాయి దీనికి. ప్రతి ముక్క చూసుకొని అట్లా రుద్దుకోవాలి. ఈ తల మీద కూడా ఇది నలుపు పోయేలాగా రుద్దుకోవాలి. ఇట్లా రుద్దుకొని 1-2-3 సార్లు కడుక్కుంటే నీ శ్వాసన రాకుండా బాగుంటుంది చేప. ఇట్లా కడుక్కోవాలన్నమాట. ఇట్లా కడుక్కుంటే ఏదన్నా ఉన్నా పోతుంది. ఎక్కువ సార్లు కడుక్కోవటం వల్ల నీ శ్వాసన రాదు. ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసి కడుక్కుందాం. ఉప్పు వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కడుక్కోవాలి. కడిగేటప్పుడు జాగ్రత్తగా కడుక్కోండి, ముళ్ళు ఏమన్నా ఉంటే గుచ్చుకుంటాయి. కలుపుకొని ఇంకో వేరే గిన్నెలో వేసుకున్నాం. ఇట్లా కలుపుకొని ఇట్లా ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి మనం దీనిలో పెట్టుకున్నాం. నీట్గా కడుక్కోవడం అయితే అయిపోయింది. దీనిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. దీనిలో ఇలా పెట్టుకున్న చేపల్లోకి మనం లోపలికి వెళ్ళి ఏమేమి కలుపుకోవాలో చూపిస్తుంటండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపల పులుసులో కావాల్సిన పదార్థాలు చూసుకుందాం రండి. మీడియం సైజు 6 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మసాలాలు చూసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, కొబ్బరి, చిన్నులపాయలు, అల్లం, చెక్క, లవంగాయ, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు. చింతపండుని అయితే ఇప్పుడు నానబెట్టుకుందాం. పై మసాలా నూరుకుందాం ఫస్ట్. పై మసాలా కావాల్సిన పదార్థాలు: ధనియాలు మెత్తగా నూరుకుందాం. ధనియాలు నలిగిపోయినాయి. ఇప్పుడు లవంగాలు వేసుకుందాం. చెక్క ముక్కలు వేసుకుందాం. చెక్క లవంగా నలిగిపోయినాయి. ఇప్పుడు 2 చిన్నులపాయ రెమ్మలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. పై మసాలా నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం.
అల్లం వేసుకుందాం. అల్లం నలిగిపోయింది, కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి నలిగిపోయింది, ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే నలిగిపోయింది, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం మనం. ఉల్లిపాయలని ఇలా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చిన్న చిన్నగా కోసుకోవాలి ఉల్లిపాయలు. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, దానిలోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం వేసుకున్నాం. తర్వాత పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఇట్లా చిలికల్లా చేసుకున్నాం, వాటిని వేసుకున్నాం. రెండు చెంచాలు కారం కూడా వేసేసుకున్నాం. ఒక అర చెంచా పసుపు, తగినంత ఉప్పు, ఇప్పుడు కొంచెం నూనె పోస్తున్నాం దీనిలోనే. మన నూరు పెట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దీనిలో సగం వేసుకుందాం. సగం వేసుకొని ఒకసారి కలిపి ఇట్లా కలుపుకుందాం. ఇట్లా ముక్కవ పట్టించాలి కలుపుకుంటూ. ఇట్లా కలుపుకోవటం వల్ల మనం వేసి మసాలాలన్నీ ముక్కవ పడతాయి అన్నమాట. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, ముల్లేదాన్ని ఉంటే చేతులు గుచ్చుకుంటాయి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా నీట్గా ముక్కవ పట్టించుకుంటూ మనం వేసిన మసాలాలన్నీ ఇట్లా ముక్కను కొంచెం ఇలా నలుపుతూ కలుపుకోవాలి అన్నమాట. ముక్క కలిపేటప్పుడు ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. ముక్క పట్టినప్పుడు మసాలా కానీ ఉప్పు కానీ. ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న వాటిలో మాట్లాడేటప్పుడు ఇట్లా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. దీనిలో కావాల్సిన చింతపండు పులుసుని అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం దీనికి బట్టి చాలా టేస్ట్గా ఉంది తినేటప్పుడు. దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చింతపండు పులుసుని దానిలో పోసుకుందాం. ఇది పోయటం వల్ల చేపల కూరకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా కలిపి పెట్టుకున్నాం దానికన్నా కూడా. ఇట్లా పోసుకొని తింటే వాటర్ ఏమి యాడ్ చేసే పని లేదు, మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసులోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఇప్పుడు ఒక్క రెమ్మ కరివేపాకు దూసుకొని దాన్ని వేసుకుందాం. ఇట్లా వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఇట్లా కలుపుకొని ఆ తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా ముక్కలన్నీ ఇప్పుడే సరి చేసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట మనం. ఎంతో ఆరోగ్యకరమైన చేపల పులుసు. చికెన్లు మటన్లు అనుకుంటారు కానీ చికెన్లు మటన్ల కన్నా కూడా ఇదే బెస్ట్. స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా చేపల పులుసు, దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లోనే. దీని మీద మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇలా ఉడికేటప్పుడు ఇందాక మనం అట్టి పెట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కొంచెం వేసుకుందాం. అట్లా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా పట్టుకొని ఒకసారి ఇలా తిప్పుకోవాలి, అడుగంటుకోకుండా ముక్కలు
చితికిపోకుండా. ఇప్పుడు గంటి పెడితే చితికిపోతాయి ముక్కలు. ఇట్లా తిప్పుకోవటం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట. ఇట్లా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. చేపల కూర ఎప్పుడైనా గంటి పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. 2 నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కూర ఒకసారి చూసుకుందాం మూత తీసి. మనం ముందుగా నూరి పెట్టుకున్న పై మసాలా దానిలో వేసుకుందాం. ఇది ఎప్పుడైనా పై మసాలా లాస్ట్ వేసుకోవాలన్నమాట. మంచి వాసన అయితే వచ్చేస్తుంది, గుమగుమలాడిపోతుంది కూర. ఇట్లా వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుందాం. తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఇలానే పొయ్యి మీద పెట్టుకుందాం. దానిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. కూర అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక దించేసుకుందాం. అయిపోయింది. అడుగు పట్టకుండా వండుకోవాలండి. ఇట్లా తిప్పుకుంటా అడుగు పట్టుకోకుండా వండుకోవాలి. మాదైతే అడుగు పట్టలేదు. మీరు వండుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వండుకోండి. అంతే, అయిపోయింది. ఈరోజైతే దీప్త నాకు ఎంతో ఇష్టమైన చేపల కూర అయితే వండేసింది. ఓ పట్టు పడ్డాం ఈరోజు. చేపల కూర నాకు చిన్నప్పటి నుంచి చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు నాకు ఇష్టమైన కర్రీ వండింది. ముక్కలు చూస్తేనే తినాలనిపిస్తుంది. మంచి ముక్కలు అయితే 2 వేసేసింది. కొంచెం చారేయండి. అందరికి నమస్కారం అండి. ఈరోజైతే ఎంతో ఇష్టమైన చేపల కూర దగ్గరికి వచ్చేసాం. చూస్తేనే నోరు ఊరిపోతుంది. దీంట్లో కలిపినవి అలాంటివి లేండి. సూపర్ అండి, పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ చాలా జాగ్రత్త తినాలి. వీటిలో ముళ్ళు ఉంటాయి. చేపలు ఏ చేపలైనా ముళ్ళు ఉంటాయి, చూసుకొని జాగ్రత్త తినాలి. పిల్లలకి మరీ జాగ్రత్తగా పెట్టాలి చేపల కూర. మా ఓడేందుకు పిసుకుతున్నాడు, ముక్కను పక్కన పెట్టేసి అన్నంలో పిసుకుతున్నాడు. వాళ్ళ అమ్మ పక్కన పెట్టిద్దులేండి. అయితే ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మకు ముద్ద పెట్టద్దు. ఎలా ఉంది? అవును, ఇవన్నీ చాలా జాగ్రత్తగా తినాలి. ముళ్ళు అవన్నీ ముళ్ళు ఉంటాయి. మెయిన్ ఆ ముళ్ళు అనేవి తీసి పక్కన పెట్టుకొని తినాలి. పిల్లలతో మాత్రం జాగ్రత్తగా తినిపించండి. నాకు ఒకసారి తింటుంటే గొంతులో ఇరుక్కుపోయింది. ఇంత అన్నం ఒట్టి అన్నం ఉంటుంది కదా, ఇట్లా ముద్ద కలుపుకొని మింగితే అప్పుడు జారింది లోపలికి. అది కానీ చాలా జాగ్రత్తగా తినాలండి. చూడండి, నాకెంత ఇష్టమైన చేప. ఇట్లా చేప ముళ్ళు పక్క తీసి అసలు చూడండి, పొడిపొడిలాడుతుందండి ముక్క. చేపల కూరలో ముక్క ఎప్పుడు పొడిపొడిలాడాలి. అది తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది, తినాలనిపిస్తుంది. నుజ్జు నుజ్జు అవ్వకుండా ఏ మొక్కగా ఆ మొక్కకే ఉంది. చూడండి, ఎలా ఉంది నాన్న? మా వాడు ఇచ్చేసాడు, ఇవ్వాల్సిందే. ఈ కూరక అలాంటిది. ఎలా ఉందమ్మా? నిజంగా చెప్పు. నిజంగా బాగుందా? నీకోసమే ఉంది. కూర అయితే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది నాన్న? అంటే